ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharao and the clinic name is Neocare Homeopathy. శ్రీ క్రోధినామ సంవత్సరము 2024 జూలై మాసంలో మీనరాశి ఫలితాలు ఇలా ఉంటాయి. ఈ మీనరాశిలో వచ్చే నక్షత్రములు పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రము 4 పాదములు మీనరాశిలోకి వస్తారు. జూలై మాసములో మీనరాశి వారికి అనుకూలమైన సమయం ఉంటుంది. కెరీర్లో కొన్ని ప్రయోజనకరమైన మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసము, మానసిక స్థితి బాగుంటుంది. నూతన కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులు పరిచయాలు ఉపయోగించుకుంటారు. మాట ప్రవర్తన ఆధారంగా మీ పనులు పూర్తవుతూ ఉంటాయి. ప్రతి విషయంలో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము అత్యుత్తమము. ఈ ఒక మీనరాశి వారికి విద్యార్థులకి చాలా బాగుంటుంది. అనుకూలమైన సమయం ఉంటుందని ఈ రాశి ఫలితాలు తెలుపుతున్నవి. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయము. ఉద్యోగంలో మంచి స్థితి రావడము, ప్రమోషన్స్ పొందడము, ఇలా కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారం చేయువారు కూడా వారి కష్టానికి ప్రతిఫలము లభిస్తుంది. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఆరోగ్యంలో చైతన్యము, యాక్టివ్గా ఉండడము, ఆరోగ్యం మంచిగా ఉండడము సాగుతూ ఉంటుంది. వాహనము, నూతన వాహనము తీసుకోవచ్చు. ఆర్థికమైన విషయంలో చాలా మంచి వృద్ధి ఉంటుంది. ఆర్థికంగా బలపడుతూ ఉంటారు. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. మరి వ్యవసాయదారులకి అనుకూలమైన సమయము. ఈ మీనరాశి వారు జూలై మాసంలో
గాయత్రి మంత్రాన్ని జపించడము చాలా మంచిది. గాయత్రి మంత్రాన్ని పఠించడం వలన ఇంకొన్ని శుభ ఫలితాలు వీరు పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి అదృష్ట రంగు పసుపు. వారు ధరించే బట్టలు ఈ రంగులో వేసుకోవడం వలన వారు చేసే పనులు ప్రయత్నాలు అతి తొందరగా ఫలిస్తాయి. శుభం భూయాత్.